ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావడం లేదు. నా వరకు నాకు ఛాన్స్ దొరికితే ముందు ఆయన అరెస్టు చేసి లోపలేసేవాణ్ణి. మా నాన్నని ఒక్కసారి చూడటానికి కంటి చూపు ప్రసాదించు దేవుడా అని అడుగుదామనుకున్నాను. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు కంటి చూపు ఇవ్వకు, ఇస్తే ఈయన మొహాన్ని చూడలేను అని మొక్కుకుంటాను. తనకి ఎవరు లేరనుకోకు, నేనున్నాను. ఏ కారణం కూడా నీ తప్పుని కవర్ చేయలేవు. ఆ దేవుడి నుంచి క్షమాపణలు నీకు దొరకవు, అంతే. ఇంకా ఎందుకండి ఆయన వెనకేసుకొస్తున్నారు? సమీక్షని కన్నకూతురుగా చూసుకుంటున్నాడని ఆయనే పెద్ద రఘురాముడు, దేవుడు అని తెగ పొగడేశారు కదా. ఇప్పుడేమంటారు? నిజంగా తన తండ్రి అయితే సమీక్ష గురించి ఆలోచించడా? సమీక్షకి ఇంత అన్యాయం చేయాలని చూస్తాడా? స్నేహ, రఘు అలాంటి మనిషి కాదు. అలాంటి మనిషి కాదంటే ఎలాంటి మనిషి? మంచివాడా? ఇదేనా ఆయన గారి మంచితనం? తప్పండి. ఒక ఆడపిల్లకి అంత ఘోరమైన అవమానం జరిగితే ఏం కాలేదు అని చెప్పడం నిజంగా చాలా దారుణం. అసలు ఆయన ఎవరికి మంచి చేశాడో చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్నారే, రేఖకు న్యాయం చేశాడా? సరే, రేఖ చెప్పిందని గౌరిమెళ్ళలో తాళి కట్టాడు. పోని తనకైనా న్యాయం చేయగలిగాడా? తన్ను వెతకడానికి వెళ్లిపోయిన వాడు 20 ఏళ్ల దాకా ఇక్కడ వీళ్ళు చచ్చారా బ్రతికారా అని కనీసం తొంగిచును కూడా చూడలేదే. ఇదేనా ఆయన గారి మంచితనం? ఉష జీవితం అన్యాయం అవుతుందని తెలిసినా కూడా చెలించలేదు. కన్నబెట్టే కన్న తల్లికి తండ్రికి మధ్య అక్రమ సంబంధం అంటగడుతుందని తెలిసినా నోరెత్తలేదు. పోనీ సమీక్ష కోసం జీవితం త్యాగం చేశాడా అంటే అదీ లేదు. ఈ రోజు సమీక్ష గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ రఘుని తిట్టుకుంటున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టుకున్నా నాకు రఘు మీద నమ్మకం ఉంది స్నేహ. తన గురించి నాకు చాలా బాగా తెలుసు. రేఖను మోసం చేసి పెళ్లి చేసుకున్న రోజు కూడా ఆ మోసం వెనక తను రేఖపై పెంచుకున్న ప్రేమను చూశాను. అందుకే రేఖనిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాను. రేఖ మాట కాదనలేక, గౌరితో బతకలేక, కేవలం నాకిచ్చిన మాట కోసం ఇబ్బందులు పడుతూ ఎంత నరకం అనుభవించాడో, అటు గౌరికి ఇటు రేఖకి న్యాయం చేయడం కోసం ఎంత సతమతమయ్యాడో నాకు తెలుసు. నా ఒక్కడికే తెలుసు. మరి ఇప్పుడెందుకు ఇలా చేశాడో చెప్పండి. దానికి ఏదో కారణం ఉంటుంది. కారణాలు ఏవైనా అతను చేసింది మాత్రం తప్పేనండి. మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో ఆడదానికి ఆత్మాభిమానం అంత ముఖ్యం. కళ్ళు లేని పిల్ల కదా, తనకేం తెలుస్తుందిలే అని అతను తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థించలేను. అతను చేసింది మాత్రం ముమ్మాటికి తప్పే. ఆయన అర్జునుడని మీరు శ్రీకృష్ణుడని వెనకేసుకొచ్చినా నేను మాత్రం క్షమించను. నేనే కాదు, ఏ ఆడది అతను చేసిన పన్ని క్షమించదు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇదే మనం ఉండబోయే కొత్తిల్లు. రామ్మా వెళ్దాం. రండి తాతయ్య వెళ్దాం. రామ్మా, రండి తాతయ్య.
ఎందుకన్నయ్యా ఇంత పెద్ద ఇల్లు? పెద్ద ఇల్లు ఏముందమ్మా, ఈ మాత్రం లేకపోతే ఎలా చెప్పు? ఏం పర్వాలేదు, రెంట్ మరీ ఎక్కువేం కాదులే, ఆ ఇంటికంటే తక్కువే. సరే, వ్యాన్లో సామాన్ దించొస్తాను. సరే అన్నయ్య. బాబు, నీ రుణం ఎలా తీర్చుకోమయ్యా? ఆపద సమయంలో దేవుళ్ళ వచ్చి ఆదుకున్నావు. భలేవారు తాతయ్య, అంత మాటలెందుకు? సంధ్య, నీకు ఉద్యోగం దొరుకుతుంది. నేను 2-3 చోట్ల చెప్పుంచాను. వాళ్ళు రేపు ఎల్లుండా నేను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఏదో ఒక చోట నీకు జాబ్ దొరుకుతుంది. నాకెందుకో ఇక్కడ జాబ్ చేయాలనిపించట్లేదన్నయ్యా. అదేంటమ్మా, ఎందుకు? ఎక్కడికెళ్ళినా రికమెండేషన్స్, ఇన్ఫ్లుయెన్స్లు పనిచేస్తున్నాయి. సిన్సియర్గా పనిచేసే వాళ్ళు అవసరం లేదు. లోకమంతా అలాగే ఉండరు సంధ్య. అక్కడక్కడ మంచి వాళ్ళు ఉంటారు. ఎవరో ఒకరు ఇద్దరు అలాంటి వాళ్ళు ఉన్నారని అందరినీ అలాగే అనుకోలేం కదా, అది తప్పమ్మా. సంజయ్ చెప్పింది నాకు నిజమే అనిపిస్తుంది బాబు. మేము మా ఊరు వెళ్ళిపోతాం. ఎందుకు తాతయ్య గారు అలా అంటారు? అక్కడ మాత్రం ఎవరుంటారు? అక్కడ ఇలాంటి మనుషులే కదా. కానీ ఇలా కాల్చుకు తినేవాళ్ళు ఉండరు. లోకం ఎక్కడైనా ఒకటేనండి. ప్రతి చోట ఏడ్చేవాళ్ళని చూసి నవ్వేవాళ్ళు నవ్వుతూనే ఉంటారు. వాళ్ళని ఎదిరించి బ్రతకటం అలవాటు చేసుకుంటే అడవిలో కూడా ఆనందంగా బ్రతకగలం. దేనికైనా కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యం మీకు నేనిస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. ఏమో బాబు, నాకు మాత్రం ఆ ధైర్యం సరిపోవడం లేదు. చూడండి, సంధ్య నాకు చెల్లెలు. నా చెల్లెలకి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. నా మాట నమ్మండి. ఊరు వదిలిపోతావనుకుంటే కాలనీ మారావా? ఎంత దూరం వెళ్తావో అది చూస్తాను. చెప్పు రఘు, అసలు ఏం జరిగింది? ఎందుకు నువ్వు ఆ సముద్రాన్ని విడిపించావు? ఏదో ఒక బలమైన కారణం లేకపోతే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకో. చెప్పు, అసలేం జరిగిందో చెప్పు. ఏమైంది బావా? నువ్వు అక్కడే బావా. ఎందుకు ఇలా చేశావని అడగకుండా ఏం జరిగిందని అడిగావు. నిజంగా చాలా ఆనందంగా ఉంది బావా. ఇంకా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారనే నమ్మకం కలిగించావు. చాలా థ్యాంక్స్ బావా. అదేంటి రఘు, నేను నిన్ను అర్థం చేసుకోకపోవడం ఏంటి? నిన్నిప్పుడు కాదు, నా చెల్లెలు రేఖనిచ్చి పెళ్లి చేసినప్పుడే నిన్ను అర్థం చేసుకున్నాను. నా చెల్లెల్ని ఓ మంచి మనిషికి ఇచ్చానని. లేదు బావా, నా జీవితం ఎప్పుడు నేననుకున్న దారిలో నడవలేదు. నా జీవితం తెగిన గాలిపటంలాగా గాలికి ఎగిరిపోతూ సాగిపోయిందే గాని ఇలాగే ఉండాలి అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. ఇక అంతే. అదే ఏంటి ఆ పరిస్థితి? ఏంటి రఘు? ఇంతకాలం మాకు దూరంగా బతికావు. ఎక్కడున్నావో ఏమయ్యావో కూడా తెలియకుండా సమీక్ష కోసం రహస్య జీవితం గడిపావు. ఆ రోజు నీకు నువ్వు ఒక్కడివే, కానీ ఈరోజు నేనున్నాను.
నీకు నేనున్నాను. నీకు ఏ అవసరం వచ్చినా నీకు తోడుగా నేనుంటాను. చెప్పు, ఏం జరిగింది? సమీక్ష కోసం అయిన వాళ్ళందరినీ వద్దనుకుని బతికి, అలాంటిది తన విషయంలో ఎందుకు ఇలా చేశావు? చెప్పు, నీ మీదున్న ప్రెషర్ ఏంటి? చూడు బావా, నేనేం చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? ఇలా అందరూ నిన్ను మాటలు అంటుంటే ఎలా భరించగలుగుతున్నావు? నువ్వు చేసింది తప్పు కాదని తెలిసినా ఎందుకు నేరస్తుల్లా ఉండాలి? ఎందుకంటే నేను చేసింది తప్పు కాబట్టి. లేదు, రఘు ఎప్పుడు తప్పు చేయడు. ఆ నమ్మకం నాకుంది. నీకు నా మీద నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని అలాగే ఉండని బావా. అది నా మీద నీకున్న అభిమానం, నా అదృష్టం. ఇక నన్నందరూ మాట్లాడుతున్నారు అంటావా? అది నా తలరాత. అని వాళ్ళకి విసుకొస్తుందేమో గాని ఆ మాటల్ని పడి పడి నా మనసు బండబారిపోయింది బావా. చూడు రఘు, దయచేసి నా మాట విను. అనవసరంగా చిక్కుల్లో పడద్దు. నిజం చెప్పు. దయచేసి నన్నేమీ అడక్కు బావా. నేనిప్పుడు నీకేమీ చెప్పలేను. చెప్పగలిగినప్పుడు ముందుగా నీకే చెప్తాను. అర్థం చేసుకో. రఘు, నేను చెప్పేది విను రఘు. బావా ప్లీజ్. ఒకటి మాత్రం నిజం, నాకు ఉషాంతో సమీక్ష కూడా అంతే. తనకు అన్యాయం చేయాలని చూడను. అతను అర్థం చేసుకుంటే చాలు. సమీక్ష, ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ సారీ. ఎందుకు కంట్రోల్ చేసుకోవటం నా వల్ల అవటం లేదు కృష్ణ. ఆ రోజు నువ్వు వచ్చి మా డాడీ నిలదీస్తుంటే నిన్ను వెళ్ళిపోమని చెప్పాను. బహుశా నువ్వేదో పొరపాటు పడ్డావేమో అనుకున్నాను. కానీ పొరపాటు పడింది నేను అని నాకిప్పుడు అర్థమైంది. పొరపాటు పడ్డానికి ఎవరో చెప్తే నేను వినలేదు సమీక్ష. నా స్టేషన్కి వచ్చి అతన్ని రిలీజ్ చేయించుకొని వెళ్ళారు. ఏదైనా కష్టం వచ్చిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి మా డాడీకి చెప్పుకుని ఏడ్చేదాన్ని. ఎందుకంటే ఆయన ఓదారుస్తారని. నా బాధ తెలుసుకొని ఆ కష్టం లేకుండా కాపాడుతారు అనే నమ్మకం ఉండేది. కానీ ఈరోజు ఆ నమ్మకం పోయింది. కాపాడాల్సిన డాడీయే అలా చేస్తుంటే ఎవరితో చెప్పుకోవాలి? నాకు అసలు ఆయనతో మాట్లాడాలంటేనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది కృష్ణ. ఆయన మాట వింటుంటేనే ఎక్కడ లేని కోపం వస్తుంది. భరించలేకపోతున్నాను కృష్ణ. కూల్ సమీక్ష,
నాకెందుకో మీ డాడీ ఏదో ఇన్ఫ్లుయెన్స్కి లొంగిపోయాడా అనిపిస్తోంది. ఎందుకు ఇలా చేశారు అంటే ఈరోజు మీ డాడీ చెప్తున్న రీజన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు పోలీస్ స్టేషన్కి ఆయనే వచ్చారు. ఆయనే వచ్చి ఆ రోజు కిడ్నాప్ జరిగిందా, ఎవరైనా చేయించారా అని కనుక్కొని వాళ్ళ అంతు చూడాలని చెప్పి కంప్లైంట్ రాసిచ్చారు. మా డాడీ మొదటి నుంచి ఎలా ఉండేవారో నాకు తెలుసు కృష్ణ. ఆయన అలా బిహేవ్ చేయడానికి కారణం ఏదైనా కావచ్చు. కానీ నాకు జరిగిన అవమానం ఎలా మర్చిపోయారో నాకు తెలియటం లేదు కృష్ణ. ఆ ఇంట్లో ఉండటం నా వల్ల కావటం లేదు కృష్ణ. ఇంట్లో ఉంటే ఎంత ధైర్యంగా ఉండేదాన్నో ఆ ఇంట్లో ఉండాలంటేనే తెలియని భయం వేస్తుంది కృష్ణ. వద్దు సమీక్ష, దయచేసి అలా ఆలోచించుకో. నా వల్ల కావటం లేదు కృష్ణ. డాడీ ఇంట్లో ఉంటే ఎవరో పరాయి మగాడు నా పక్కనే తిరుగుతున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. ఒక్కసారి నేను చెప్పేది విని సమీక్ష. నువ్వు నిజంగా సముద్రకి శిక్ష పడాలని కోరుకుంటే అసలు మీ డాడీ ఎందుకు ఇలా చేశారో ఆరా తీయాలి. అది నీ వల్లే అవుతుంది. మనకు కావాల్సింది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పట్టాం. నా కోసం కొంచెం ఓపిక పట్టి ఏం జరుగుంటుందో ఆరా తీ సమీక్ష, ప్లీజ్. ఏంటి ఈ ఏరియాకి మారేవా? రేపు ఇక్కడ కూడా నీ గురించి తెలిస్తే మరో చోటకు మారుస్తావా? ప్లీజ్ నన్ను వదిలి. ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? నేను నిన్ను వదిలేయాలంటే ఒకే ఒక రోజు నాతో గడుపు, నీ జోలికి రాను. నేను అలాంటి దాన్ని కాదు. దయచేసి నన్ను ఏడిపించకు. నువ్వు ఎలాంటిదానువో నాకు తెలుసులే. మరీ బెట్టి చేయకు. నువ్వు చెప్పుతో కొట్టినా నేనేం ఫీల్ కావడం లేదు. నీకెంత కావాలితే అంత ఇస్తా. నా మాటను రా 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 రమ్మంటుంటే ఏంటే మర్యాదగా అడుగుతుంటే బెట్టి చేస్తున్నావు. ఈ రోజు నేను వదిలేదు. రా 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 రమ్మంటుంటే రా రా. నన్నే కొడతావా? చెయ్యొదలరా ముందు. ఆ చెయ్యొదలు. నేనెవరో తెలుసా? పోరా పోరా అవతలకి. మీ ఇద్దరిని వదలను. మీ ఎంత చూస్తా. పోరా.
ఎవరమ్మా వాడు? నా వెంటపడి చాలా వేధిస్తున్నాడు ఆంటీ. ఇలాంటి వాళ్ళని చూసి నువ్వు భయపడ్డవేంటి? ఇలాంటి వాళ్ళకి చెప్పుతో సమాధానం చెప్పాలి కానీ ఇలా భయపడకూడదమ్మా. అలా సమాధానం చెప్పడానికి నాకు ధైర్యం ఉండుంటే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదాంటీ. చాలా థ్యాంక్స్ ఆంటీ. వస్తాను. ఆగమ్మా, ఎక్కడికెళ్తున్నావు? పనుందంటీ. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఇప్పుడు మాత్రం మా ఇంటికే వస్తున్నావు. అయ్యో వద్దంటీ. నువ్వు వద్దన్నా నేను వదిలేదు. ఏంటిది? నా సర్టిఫికేట్స్ ఆంటీ. సర్టిఫికేట్సా? దేనికి? ఉద్యోగం కోసం వెతుకుతున్నావా? ఏంటమ్మా ఇది? నీకు కావలసిన జాబ్ నేను ఇప్పిస్తాను కదా. అవన్నీ మనం ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. పద పద దా.